మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి డిఎస్సిలో శ్వాసలకు సంబంధించి రఫ్ గ్రాండ్ టెస్టులు మూడోదానికి స్వాగతం అండి. మరి మొదటి రెండు దిగ్విజయంగా వెళ్తున్నాయి. మిత్రులందరికీ కూడా కామెంట్ చేస్తున్న మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ అండి. మరి అదేవిధంగా అదే పొటెన్షియల్తో మూడవ రఫ్ గ్రాండ్ టెస్ట్కి స్వాగతం చెప్తున్నానండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి పెట్టి చూద్దామండి. మరి నిన్నటి వీడియోలో మనం ఢిల్లీ చూసాం, కాకతీయులు చూసాం. ఈరోజు మనం అర్జెంటుగా విజయనగరానికి పారిపోదామండి. అంటే విజయనగరం కాదండి, అక్కడ హంపీలో ఉన్న విజయనగరానికి వెళ్ళిపోదాం. సో విజయనగర సామ్రాజ్యాన్ని ఏ సంవత్సరంలో స్థాపించారు? హంపి అనేది కర్ణాటకలో ఉందండి. యాక్చువల్గా విజయనగర సామ్రాజ్యం అనేది మనం విజయనగరం అనుకుంటాం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనుకుంటాం కదా, విజయనగరం అనుకుంటాం. కానీ అది రాంగ్ అండి. కానీ విజయనగరం అంటే అక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి విజయనగర సామ్రాజ్యం అండి. సో విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1336 అండి. ఇక్కడే సంగమ వంశ స్థాపన కూడా ఇక్కడ జరిగిందండి. విజయనగర సామ్రాజ్యం కూడా ఇక్కడ స్థాపించబడ్డది. ఓకే అండి. మొదట హరిహర రాయలు అండి. దీనికి ఇంకా వస్తుంది, కంగారు పడద్దు, రఫ్గా ఉంటుంది మన అంతా. రెండో బిట్ అండి, విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన సోదరులు ఎవరు? ఇప్పుడే చెప్పడం జరిగింది. ఎవరు? ఇద్దరు కలిసి ఈ విజయనగర సామ్రాజ్యాన్ని 1336లో స్థాపించారు. అందులో సంగమ వంశం మొదటిది. ఓకేనండి. మరి ఆన్సర్ చెప్పేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, మొదటి హరహర రాయలు, మొదటి బుక్క రాయలు. వీళ్ళిద్దరు కూడా సంగమ వంశానికి చెందిన వాళ్ళు. వీళ్ళ మొదటి వాళ్ళండి. మరి వీళ్ళు డైరెక్ట్గా ఈ యొక్క సంగమ వంశాన్ని స్థాపించారు కదా. మరి వీళ్ళు ఒక దగ్గర పనిచేసిన వాళ్ళే కదా. ఎక్కడ ఏ రాజుల వద్ద ఉద్యోగాలు పనిచేశారు? హరిహర రాయలు మరియు బొక్క రాయలు మొదట ఏ రాజుల వద్ద ఉద్యోగాలుగా పనిచేశారు? ఇంకా నేర్చుకునే స్టేజ్లో ఉండకూడదండి, చివరి స్టేజ్కి వస్తాం మనం. చాలా స్పీడ్గా ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ బి, కాకతీయ, కంపిలి, ఢిల్లీ సుల్తాన్. కాకతీయుల దగ్గర పనిచేశారు. ముందు మనం కాకతీయులే చెప్పుకున్నాం, తర్వాత కంపిలి, తర్వాత ఢిల్లీ సుల్తాన్లు కూడా చెప్పుకున్నాం. కాకతీయ, కంపిలి, ఢిల్లీ సుల్తాన్ వీళ్ళందరి వద్ద కూడా హరిహర రాయలు, బొక్క రాయలు ఉద్యోగాలుగా పనిచేసి ఆ ఉద్యోగం నాకు వద్దనుకొని 1336లో ఈ యొక్క విజయనగర సామ్రాజ్యమైనటువంటి సంగమ వంశాన్ని స్థాపించారనమాట. అమ్మయ్య, రఫ్గా అయిపోయిందనమాట. నెక్స్ట్ నాలుగవది, హరిహర రాయలు మరియు బొక్క రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఎవరొకరు సాయం చేస్తారు కదా, వెనకాల కట్టప్ప లాంటి వాళ్ళు. ఆ కట్టప్ప ఎవరు చెప్పాలి. మరి వెనకాల సపోర్ట్ ఉండాలి. పర్సన్ ఒకళ్ళు నడుస్తారు, వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒకళ్ళు నడుస్తుంటారు కదా, నడిపించేది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, విద్యారణ్య స్వామి. బాహుబలి వచ్చాడంటే బాహుబలిది కాదండి, కట్టప్పదండి వెనకాల. ఆ విధంగా విద్యారణ్య స్వామిది ఈ యొక్క సంగమ వంశంలో హరిహర రాయలు, బుక్క రాయలు స్థాపించడానికి వెనకాల సహకరించారండి. చెప్పండి. ఇప్పుడు మన విజయనగరం అంటే శ్రీకాకుళం పక్కన ఉంది కదా విజయనగరం, ఏ నది ఒడ్డున స్థాపించబడింది? ఇప్పుడు మీకు తెలుసు, అందరూ చక్కా పెడతారు, పెట్టాలి. ఆన్సర్ ఆప్షన్ సి, తుంగభద్ర అండి. తుంగభద్ర నది ఒడ్డున ఈ యొక్క విజయనగరం అనేది ఉందండి. ఇదిగోండి వచ్చిందండి మన కోడింగ్ క్లాసు. హంపి శిథిలాలను మొదటిసారిగా వెలుగులోకి తెచ్చింది ఎవరు? హంపి అనేది శిథిలాలు అండి, శిథిలాలు. మరి హంపి శిథిలాలు దేనితో చూస్తామండి? దేంతో చూస్తాం? ఆన్సర్ ఆప్షన్ బి, కళ్ళతో చూస్తాం. కల్లల్ కోలిన్ మెకంజీ ఈ యొక్క హంపి శిథిలాలను మనం వెలుగులోకి వచ్చాయంటే మనం చూడాలి. దేంతో చూడతాం? కల్లల్ కోలిన్ మెకంజీ. హంపి శిథిలాలను మొదటిసారిగా వెలుగులోకి తెచ్చింది కల్లల్ కోలిన్ మెకంజీ. నెక్స్ట్, మరి మదురై సుల్తానేట్ను నాశనం చేసినటువంటి విజయనగర పాలకుడు ఎవరు? ఈ నాశనం చేయడం అనేది మధురంగా ఉన్న మదురైని నాశనం చేసి కంపనాలు సృష్టించారండి. కుమార కంపనాలు సృష్టించారు. మధురంగా ఉన్న మదురై సుల్తానేట్ని కంపించేలా కంపనాలు సృష్టించింది కుమార కంపన అండి.
ఎనిమిదవది మరి ర్యాపిడ్గా ఉంటుంది, రఫాగా ఉంటుంది, స్పీడ్గా ఉంటుంది. 2 టాపిక్లు 3 టాపిక్లు మొత్తం ర్యాపిడ్గా రివిజన్ అయిపోద్దండి. తప్పనిసరిగా అయితే లైక్ చేసుకోండి. ఇలాంటివి లైక్ చేస్తే ఎక్కువ మంది జనాలకు రీచ్ అవ్వాలి. ఓకే, నెక్స్ట్ విజయనగర రాజులు మరియు బహమనీ సుల్తాన్ల మధ్య ఘర్షణలకు ప్రధాన కారణం ఏంటి? వీళ్ళిద్దరూ బాహీగా ఉంటారండి, ఎప్పుడూ పడదు. ఇద్దరు కొప్పులకి ఏ విధంగా అయితే పడదో ఇలాంటి 2 కొప్పులండి విజయనగర రాజులు బహమనీ సుల్తాన్లు. ఆన్సర్ ఆప్షన్ సి రాయచూర్ దోఅబ్ అండి. మరి రాయచూర్ దోఅబ్ అంటే ఏంటో తెలుసండి? అంతర్వేది అండి, అంతర్వేది. ఆ అంతర్వేది ఎక్కడుందో తెలుసండి? కృష్ణా తుంగభద్ర మధ్య, కృష్ణా తుంగభద్ర ఈ 2 నదుల మధ్య ఉన్నటువంటి అంతర్వేది అంటే రాయచూర్ దోఅబ్. ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా నదుల మధ్య ఉన్న ప్రాంతం అనేది చాలా కీలకమైంది. ఆ ప్రాంతాల కోసమే ఎక్కువ యుద్ధాలు ఘర్షణలు జరుగుతుంటాయండి. ఆ విధంగా విజయనగర రాజులకి బహమనీ సుల్తాన్లకి మధ్య ఘర్షణ రావడానికి కారణం ముఖ్యంగా అంతర్వేది అండి. ఓకేనండి. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన వంశాల వరుస క్రమం ఏంటి? సూపర్ కదా, ఒక దెబ్బతో అన్ని వంశాల గురించి తెలిసిపోద్ది. ముందే చెప్పేసాను సంగమ వంశాన్ని స్థాపించారని. సో ఆడ్ మ్యాన్ అవుట్ రూపంలో ఈ రెండాట్లు ఏమొస్తుందో చెప్పండి. సా తర్వాత సా రావాలండి, వెంటనే సా వచ్చింది కదా, వెంటనే సాక దీర్ఘం రావాలి. ఓకేనండి. ఫస్ట్ వంశం మనకు ఎలాగా తెలుసు, సంగం వంశం. తర్వాత వంశం సాక దీర్ఘం ఇవ్వాలి మనము, చివరిని అమ్మయ్య అనుకోవాలి. ఓకేనండి. సంగమ సాలువ తులువ అరవీటి, సంగమ సాలువ తులువ అరవీటి. ఓకేనండి. ఈ విధంగా మనము వీటిని విడదీసుకొచ్చండి విజయనగర సామ్రాజ్యాన్ని. మీకు స్పీడ్గా అయిపోతుంటే ఒక్కసారి పాజ్ చేసుకొని చూడండి. స్పీడ్ లేకపోతే రప్ప ఉండదు, ర్యాపిడ్ ఉండదు, సోగా ఉంటుంది, మీకు నిద్ర వస్తుంది. ఓకేనండి. సంగమ సాలువ తులువ అరవీటి. ముందు సంగమ మనకు తెలుసు, సాక దీర్ఘం ఇద్దాము, చివరిన అమ్మయ్య అందాం. ఓకేనా? ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది విజయనగర సామ్రాజ్యం అంటే 2 3 6 అంటే 1336 అని సింపుల్గా చెప్పాను. 1646 6లు కామన్గా ఉంది మనకు. 6వ తేదీ నుంచి ఎగ్జామ్స్. ఓకేనండి. 1336 1646 ఈ రెండాట్ల మధ్యలో. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, ఏ వంశాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే ఏమీ లేదండి. 1500 నుంచి 2 వంశాలు విడదీయండి. 1300 నుంచి 1500 వరకు 2 వంశాలు, 1500 నుంచి 1646 వరకు 2 వంశాలు. అంటే చివరి 2 వంశాలు 1500 నుంచి రావాలి. ఓకేనండి. ఆఫ్ చేసుకోండి. 1336 నుంచి ఫర్ ఎగ్జాంపుల్గా 1336 నుంచి 1505 వరకు చూసుకున్నట్లయితే ఒక్క 20 సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క సాలు వంశానికి ఉంచాలి, మిగతాదంతా కూడా సంగం వంశానికి వదిలేయాలి. నెక్స్ట్ 1505 నుంచి వచ్చింది కదండి, 1505 నుంచి 1646 వరకు ఆఫ్ చేసేయండి, ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. ఓకేనండి. అప్పుడు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యాన్ని అత్యధిక కాలం పాలించినటువంటి వంశం ఏది? ఆల్రెడీ చెప్పేశాను, నాకు రఫ్ ఎక్కువైపోయి ముందు చెప్పేశాను. ఆన్సర్ ఆప్షన్ ఏ సంగమ వంశం, సంగమ వంశం. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ప్రౌఢదేవరాయలుగా పేరుగొంచిన పాలకుడు ఎవరు? ప్రౌఢదేవరాయలుగా పేరుగాంచిన ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి 2వ దేవరాయలు అండి. ఇంతకుముందే చెప్పాను సంగమ వంశం స్థాపించింది మొదటి అరహర్రాయలు, మొదటి బుక్కరాయలు అని చెప్పాను. ఆ తర్వాత రెండవ అరహర్రాయలు, 2వ దేవరాయలు ఉంటారండి. వీళ్ళందరిలోనూ కూడా ప్రౌఢదశ అంటే ఏంటో చెప్పండి. ప్యోపాదశ, లార్వాదశ, ప్రౌఢదశ. కొద్దిగా ప్రౌడ్గా ఫీల్ అయినాడు ఆవిడ దేవరాయలు, 2వ దేవరాయలు. మొదటివాడు ఇంకా లార్వా దశలో ఉన్నాడు అనమాట. మొదటివాడు లార్వా దశలో ఉన్నాడు, 2వ దేవరాయలు ప్రౌఢ దశలోకి వచ్చాడు. కాబట్టి ప్రౌఢ దేవరాయలు ఎవరు అంటే 2వ దేవరాయలు. ఓకేనండి. రెండోది సావు పోయింది, 2వ సావు వచ్చింది. అంటే మొదటి అరరాయలు, మొదటి బుక్కరాయలు, మొదటి అరరాయలు ఈ విధంగా 2 ఉన్నాయి కదండి. వాళ్ళందరూ క్లోజ్ అయిపోయారు. ఇప్పుడు సాలు వంశ పాలన ప్రారంభించింది ఎవరు? చెప్పాలి. సాలు వంశం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇందాక ముందే చెప్పాను, 1485.
1485. సాలువా ఖరీదంతా 1485. తక్కువ 300కి 400కి వచ్చేద్దాం అనుకోండి, 1485 రూపాయలు పెట్టి సాలువా కొనాలి. ఓకేనండి. 1485లో సాలువాని ఎవరు కొనుక్కున్నారు తెలుసా? చెప్పాలి స్పీడ్గా. ఆన్సర్ ఆప్షన్ డి, నరసింహరాయలు. నరసింహరాయలకి సాలువా లేదని చెప్పి సాలువా కొనడానికి 1485 రూపాయలు పెట్టుకొని సాలువా కొన్నాడు. ఓకేనండి. నెక్స్ట్ మరి చెప్పడం మర్చిపోయానండి, రెండవ దేవరాయలు చాలా ప్రసిద్ధమైనటువంటి ప్రౌఢ దేవరాయలుగా పేరుగాంచాడు కదా. ఈయన కళింగ సైన్యాన్ని ఓడించాడండి, ఒకటోది. రెండవది, కొండవీడుని ఆక్రమించుకున్నాడు. కొండవీడిని ఆక్రమించుకొని రాజమండ్రి వరకు తన యొక్క అధికారాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అందువల్లే ఈయన ప్రౌఢ దశలోకి వచ్చాడనమాట. ఎక్కడి వరకు? కొండవీడిని ఆక్రమించుకున్నాడు. కొండవీడిని ఆక్రమించుకొని ప్రౌఢ దేవరాయలుగా ప్రౌడ్గా ఫీల్ అయ్యాడు అనమాట. ఓకేనండి. అదేవిధంగా మరి ఎవరి దగ్గర ఓడిపోయాడు అంటే అహ్మద్ షా అనే సుల్తాన్ దగ్గర ఈ ప్రౌఢు అహ్మద్ షా. ఎవరండి? అహ్మద్ షా సుల్తాన్ దగ్గర ఈ ప్రౌఢ దేవరాయలు ఓడిపోవడం జరిగింది. ఓకేనండి. మరి సాలు వంశ పాలనను ప్రారంభించింది సాలువ నరసింహరాయలు. సాలువా ఎంత ఖరీదు? 1485 రూపాయలు. ఓకేనండి. 13వది, తులువ వంశ స్థాపకుడు ఎవరు? తులువ వంశ స్థాపకుడు. స్పీడ్గా చెప్పాలండి, వీలైనంత వరకు మీరు పెట్టాలి. మరి ఇందాక చెప్పాను నరసింహరాయలు అని చెప్పాను. సాలువా మరి సాలువాకి 1485 రూపాయలు. మరి సాలువాని కొన్నది ఎవరు? నరసింహరాయలు. మరి తులువేలు ఏం తక్కువ కాదండి, వీర నరసింహరాయలు అండి ఈయన. సాలువా నరసింహరాయలు అయితే తులువ వీర నరసింహరాయలు అండి. ఓకేనండి. మరి ఈ శ్రీకృష్ణదేవరాయలు ఏ వంశానికి చెందిందంటే ఇతను కూడా తులువ వంశానికి చెందినవారండి. ఇందాక చెప్పాను తులువ వంశ స్థాపకుడు ఎవరు? వీర నరసింహరాయలు. అదే సాలు వంశానికి స్థాపకులు నరసింహరాయలు. 1485 రూపాయలు. మరి తులువ వంశ స్థాపకులు, తులువ వంశం ఎప్పుడంటే 1505 అండి. 1505. తువ్వాలో 1505, సాలువ 1485. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. శ్రీకృష్ణదేవరాయలు ఇంకెవరెవరండి తెలుసండి మీకు? వీర నరసింహరాయలు స్థాపించారు. తర్వాత వ్యక్తి కృష్ణదేవరాయలు. తర్వాత ఎవరు తెలుసా? అచ్యుత దేవరాయలు. తర్వాత సదాశివరాయలు. వీళ్ళందరూ కూడా వరుస క్రమం అండి. ఈ తువ్వాళ్ళు కొన్న వాళ్ళు వరుస క్రమం. వీర నరసింహరాయలు మొదట తువ్వాలు వేసాడు అనమాట. తర్వాత కృష్ణదేవరాయలు గారు వచ్చారు. ఆ తర్వాత అచ్యుత దేవరాయలు గారు వచ్చారు. ఆ తర్వాత సదాశివరాయలు గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా తులు వంశ స్థాపకులు అనమాట. మరి 15వ పెట్టండి, శ్రీకృష్ణదేవరాయలు బేజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షాను ఏ యుద్ధంలో ఓడించాడు? మరి ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు ఈ యొక్క విదేశీ వాణిజ్యం మీద ఎక్కువ ప్రాధాన్యత అయితే చూపించాడండి. ఆ విధంగా నౌకా బలాన్ని బాగా అభివృద్ధి చేసుకున్నాడు. ముందుగా అతను ఈ యొక్క శ్రీకృష్ణదేవరాయలు ముందుగా బహమనీ సైన్యాలను అడ్డుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేశాడండి. బహమనీ సుల్తాన్లు ఈ యొక్క బహమనీ సైన్యాలను అడ్డుకోవడానికి విపరీతమైన ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఈ బహమనీ రాజ్యంలో ఉన్నటువంటి 5 దక్కన్ సుల్తాన్ రాజ్యాలు ఈయన కైవసం అయితే చేసుకోవడం జరిగిందండి. వాటిలో కొన్ని యుద్ధాలు అయితే చేశాడు. అందులో మొదటిది దివానీ యుద్ధం అండి. నెక్స్ట్ బిట్లో రావచ్చు. మరి అదేవిధంగా ఈ దివానీ యుద్ధం తర్వాత ఈ రాయచోర్ దోఅబ్ ఇందాక చెప్పాను అంతర్వేది గురించి. ఆ అంతర్వేది అయినటువంటి రాయచోర్ దోఅబ్పై దండయాత్ర చేసి అక్కడ ఉన్నటువంటి బేజాపూర్ సుల్తాన్ అయినటువంటి ఇస్మాయిల్ ఆదిల్ షా దీన్ని 1520లో అండి 1520లో ఈ యొక్క రాయచూర్ యుద్ధంలో ఇతన్ని ఓడించడం అయితే జరిగిందండి. అదేవిధంగా ఈ శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వారితోనూ అరబ్బైలతోనూ స్నేహ సంబంధాలు అయితే బాగా కనిపించేవారండి. ఎవరితో ఎక్కువ విదేశీ వాళ్ళతో ఎవరితో ర్యాప్ ఎక్కువ ఉండేదంటే అరబ్బులతోనూ పోర్చుగీస్ వారితోనండి. మరి ఈ శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవుడు అండి, అంటే విష్ణు భక్తుడు అండి. అయినప్పటికీ కూడా ఇతర మతాల వారిని కూడా గౌరవించేవారు. దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైనటువంటి ఆలయాలను ఎన్నింటినో ఈయన పునరుద్ధరించాడండి. మరి 16వది శ్రీకృష్ణదేవరాయల మంత్రి ఎవరు?
ఇక్కడ ఈ శ్రీకృష్ణదేవరాయల్లో ఆస్థానంలో 8 మంది గొప్ప పండితులు ఉండేవారండి. వాళ్ళని అష్టదిగ్గజ కవులు అంటారు. అదేవిధంగా మంత్రులు ఉండేవారు. అందులో కింది వాటిలో ఎవరు అయినా చెప్పాలి ర్యాపిడ్గా చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ సి తిమ్మరుసు అండి. తిమ్మరుసు. మరి 17 పెట్టండి. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించని ఆలయం ఏమిటి? ఇక్కడ ఒకటి క్వశ్చన్ బాగా చదవండి, ఎప్పుడు కూడా ఆలోచించవద్దు. క్వశ్చన్లోనే సగం మనకి ఆన్సర్ దొరుకుతుంది. నిర్మించని ఇక్కడ మనకి ఆప్షన్లో మనకి విఠల స్వామి ఆలయము, హజారా రామస్వామి ఆలయము, నాగలాపుర పట్టణం, వీటన్నిటిని కూడా మన శ్రీకృష్ణదేవరాయల వారే నిర్మించడం జరిగిందండి. ఇక్కడ లేపాక్షి ఆలయాన్ని నిర్మించలేదండి. మరి 18వది శ్రీకృష్ణదేవరాయలు తెలుగులో రచించినటువంటి కావ్యం ఏది? చాలా ఫేమస్ అండి. మరి ఈయన సాహిత్యంలో కళలను ఎక్కువగా పోషించేవాడు. అందు గురించి అని ఒక బిరుదు ఉంటుంది. ఆ బిరుదు గురించి నెక్స్ట్ చూద్దామండి. ఈయన తెలుగు గురించి దేశ భాషలందు తెలుగు లెస్స అని కూడా చెప్పడం జరిగిందండి. ఈయన తెలుగులోనే కాదు సంస్కృతంలో కూడా రాశాడు. మరి ఆ బిట్లు వస్తాయేమో చూద్దాం. ఒకవేళ రాకపోతే నేను చెప్పేస్తానండి. మరి తెలుగులో రచించినటువంటి కావ్యమే ఆముక్తమాల్యద. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఉషా పరిణయము. ఇది సంస్కృతంలో రచించినటువంటి రచన అండి. అదేవిధంగా ఇక్కడ ఉంది కదా జాంబవతి కళ్యాణం, ఇది కూడా సంస్కృతంలో రచించినటువంటి రెండు కావ్యాలు అండి ఇవి. అదే ఆముక్తమాల్యద తెలుగులో రచించినటువంటి కావ్యం అండి. మరి 19వది శ్రీకృష్ణదేవరాయలు బిరుదు ఏమిటి? మరి ఎందు గురించి ఆ పేరు వచ్చింది అంటే సాహిత్యము కళలను అనేకం పోషించాడండి. దాన్ని పెంచి పోషించాడు. సాహిత్యాన్ని కళల్ని ఈ విజయనగర సామ్రాజ్యంలో ఎక్కువగా వైభవంగా ఉండేవండి. అందు గురించని ఆంధ్రభోజ అనే బిరుదుని పొందడం అయితే జరిగిందండి ఆ పరంగాన. మరి ఆంధ్ర కవితా పితామహుడు అని ఎవరిని అంటారు? ఆంధ్ర కవితా పితామహుడు చెప్పాలి. ఇది మీకు బాగా తెలుసు. తెలుగులోని సోషల్లోని కూడా దంచేస్తుంది ఇది. ఓకే, చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ బి అల్లసాని పెద్దన ఆంధ్ర కవితా పితామహుడు. మరి ఈయన కూడా ఆయన ఆస్థానంలో ఉన్నవాడేనండి. ఈయన అనేక రచనలు చేశాడు. మనుచరిత్ర, ఇంకా హరికథాసారం ఇలాంటి రచనలు అయితే ఈ అల్లసాని పెద్దన చేశాడండి. ఈయన అష్టదిగ్గజ కవుల్లో ఈయనే పెద్దవాడండి, మొదటివాడు. మరి 21వదండి విజయనగర సామ్రాజ్యంలో చివరి వంశం ఏది? ముందే చెప్పాను. సంగం, సాలువ, తులువ, ఆ అంటే అరవీటి వంశం అండి. చివరి వంశం అరవీటి వంశం. నెక్స్ట్ విజయనగర పరిపాలనలో మండలాధిపతిని ఏమని పిలిచేవారు? స్పీడ్గా చెప్పాలండి, నేను గ్యాప్ ఇస్తుంటాను లైట్గా. ఓకేనండి. ఆన్సర్ ఏ మరియు సి అండి. ఎందు గురించి అంటే ఇక్కడ మండలేశ్వరనే నాయక్ అని కూడా పిలుస్తుంటారండి. మండలేశ్వరనే నాయక్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. నాయక్ ఆన్సర్ రైటే. ఇక్కడ మండలేశ్వర ఈ రెండు కూడా రైటేనండి. ఈ రెండు ఒకటే పేర్లు. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. మరి విజయనగర రాజ్యంలో భూమి శిస్తుగా ఎంత వసూలు చేసేవారు? మరి అందరూ కూడా మూకమ్మడిగా ఒకే భూమి శిస్తు వసూలు చేసేవారండి. అక్కడ ఢిల్లీలో కూడా చెప్పుకున్నాం మనము ఎన్నో వంతో. మరి అదే ప్యాటర్న్ ఇక్కడ కూడా ఫాలో అయ్యారు. ఆన్సర్ ఆప్షన్ డి 6వ వంతు. నెక్స్ట్ అండి, విజయనగర పరిపాలనా వ్యవస్థలో నూతన రాజకీయ ఆవిష్కరణగా దేనిని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ సి అమరనాయక వ్యవస్థ అంటారండి. అమరనాయక వ్యవస్థ. ఈ వ్యవస్థ ఏం చేస్తుందంటే కోటలను సాయుధ దళాలను నియంత్రించే సైనిక అధికారులనే అమరనాయకులు అంటారండి. ఈ అమరనాయక వ్యవస్థ అనేది విజయనగర రాజ్యంలో నూతన రాజకీయ ఆవిష్కరణగా అమరనాయక వ్యవస్థను పేర్కొంటారండి. అసలు అమరనాయకులు అంటే ఏమిటి? కోటలను సాయుధ దళాలను కూడా నియంత్రించు సైనిక అధికారులనే అమరనాయకులు అంటారు. చాలా 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 వెరీ ఇంపార్టెంట్ అండి. ఇంకో రఫ్గా ఉంటే ఇలాగే ఉంటుంది, ముందే చెప్పేశాను. విజయనగర రాజ్యంలో సాయుధ దళాలు మరియు కోటలను నియంత్రించే అధికారులు ఎవరు? ఆల్రెడీ మీకు అర్థమైపోయింది. ఏ వ్యవస్థ ఉంది, ఎవరు అన్నది అర్థమైపోయింది. ఆన్సర్ ఆప్షన్ బి అమరనాయకులు. మరి
ఈ అమర నాయకులు సైనికాధిపతులుగా ఉంటుంటారండి. వీరు పాలన చేయడం కోసం వీళ్ళ బ్రతుకుతెరు కోసం రాజుచే కొంత భూమి ఈ అమర నాయకులకు ఇస్తారండి. మరి ఈ రాజు వీళ్ళకి అమర నాయకులకు కొద్ది భూమిని ఇచ్చారు కదా, ఈ భూమిని ఏమంటారు అంటే అమరం అంటారండి. అమరం గుర్తుపెట్టుకోండి, అమరం. రాజు కొద్ది భూమిని అమర నాయకులకు ఇస్తాడు, ఆ భూమికి ఉన్న పేరే అమరం అంటారండి. మరి నెక్స్ట్ పెట్టండి 26వది మధురా విజయము గ్రంథ రచయిత ఎవరు? అసలు విజయనగర పాలనలో ఎవరెవరు ఉన్నారు కవయిత్రులు అన్నది మనకు తెలుసుకుంటే ఆన్సర్ ఈజీగా మనం పెట్టగలుగుతుంటామండి. బైఫర్కేషన్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇక్కడ విజయనగర సామ్రాజ్యంలో కవులు గురించి మనం బాగా అబ్జర్వ్ చేసుకుంటే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు బైఫర్కేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా. అందులో ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ బి గంగాదేవి అండి. గంగాదేవి, ఆతుకూరు మొల్ల, తాళ్ళపాక తిమ్మక్క వీళ్ళ ముగ్గురు ఉంటారండి. అందులో గంగాదేవికే ఇక్కడ గ్రంథ రచయిత అనేది మధురా విజయం గంగాదేవి అండి. మధురం ఎలా ఉంటుంది? గంగాదేవి ఎప్పుడు కూడా మధురం అండి. మధురంగా గంగాదేవి ఎప్పుడు ఉంటుందన్నమాట. నెక్స్ట్ 27వదండి విజయనగర రాజభవనాలలో మహిళలు పెద్ద సంఖ్యలో విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నటువంటి యాత్రికుడు ఎవరు? మరొకసారి చదువుతున్నాను. విజయనగర రాజభవనాలలో మహిళలు పెద్ద సంఖ్యలో విధులు నిర్వర్తిస్తున్నట్లు పేర్కొన్నటువంటి యాత్రికుడు ఎవరు? అసలు ఆ విజయనగరంలో ఆ టైంలో ఈ శ్రీకృష్ణదేవరాయలు ఆ టైంలో ఎక్కువ మహిళలు పార్టిసిపేట్ చేయడం అనేది వాళ్ళకి కొత్త వింతగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది అనమాట, న్యూగా ఉంటుంది. మహిళలు గురించి స్పెషల్గా రాసాడంటేనే వాడికి న్యూ అనిపించింది, కొత్త అనిపించింది. సో ఇక్కడ న్యూనిజ్ అండి, న్యూనిజ్ కొత్తగా అనిపించడం వల్ల. మరి 28వది విజయనగర సామ్రాజ్యంలో ప్రజల యొక్క ప్రధానమైన వృత్తి ఏంటి? మరి విజయనగర సామ్రాజ్యం కాదండి, ఢిల్లీ సామ్రాజ్యం కాదు, ఎవరిదైనా ఏ కాలమైనా ప్రధాన వృత్తి బి వ్యవసాయమే. ఇది పక్క. 29 పెట్టండి. విజయనగర సామ్రాజ్యం ఎన్ని వందల సంవత్సరాలు కొనసాగింది? ముందే చెప్పాను, మొదటి హరహర్రాయలు, మొదటి దేవరాయలు ఎప్పుడండి? 1336లో స్టార్ట్ చేశారు. మరి ఎక్కడ వరకు అంటే 1646 వరకు జరిగింది. అంటే సుమారుగా మనకి ఆన్సర్ ఆప్షన్ బి 300 సంవత్సరాలు ఈ యొక్క విజయనగర సామ్రాజ్యం అనేది కొనసాగింది. 300 సంవత్సరాలు. 35 అండి విజయనగర రాజధాని ఏ నగరంగా ప్రసిద్ధి చెందింది? ఇంతకు ముందే చెప్పాను, విజయనగరం అంటే శ్రీకాకుళం పక్కన విజయనగరం కాదు, దాని యొక్క రాజధాని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ బి హంపి. ఇది ఎక్కడ ఉంది అంటే కర్ణాటకలో ఉందండి, కర్ణాటకలో ఉంది. సో ఈ హంపి అనేది కర్ణాటకలో ఉంది. విజయనగర రాజధాని అంతా కూడా అక్కడ వైభవంతంగా ఉంటుంది. మరి హంపిలో ఉన్నటువంటి శిథిరాలని కల్లల్ చెప్పడం జరిగింది మొదటి బిట్లో. సో ఈ విధంగా దాన్ని రౌండప్ చేసుకోవచ్చు. మొత్తం అన్నిటిని కూడా ఒక మైండ్ మ్యాప్గా మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. 31 పెట్టండి. విజయనగర రాజుల కాలంలో మలబార్ తీరంలో ప్రధాన వాటర్ ఏది? అసలు మలబార్ తీరం అనేది కేరళ దగ్గర ఉంటుందండి, మలబార్ తీరము. మరి ఈ కేరళకి దగ్గరలో ఉన్నటువంటి ముఖ్యమైనది ఏంటిది? ఓడరేవు. ఆన్సర్లో కన్ననూరు. ఇప్పుడు మలబార్ తీరం అన్నప్పటికీ కేరళ గుర్తు రావాలి, కేరళ అన్నప్పటికీ కన్ననూరు. ఓకేనండి, ఈ విధంగా మనము వీటిని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనండి. నెక్స్ట్ విజయనగర రాజ్యంలో ప్రధానమైనటువంటి బంగారు నాణం ఏమిటి? బంగారు నాణాలు. నౌకా వ్యవస్థను బాగా అభివృద్ధి చేశారు. అదేవిధంగా అశ్వక దళము, ఏనుగు, గజ దళాలు అన్నట్లు కూడా ఈ విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అత్యధికంగా వ్యాపార వాణిజ్యాల ద్వారా ఎక్కువ రాబడిని సాధించేవారండి. అందులో భాగంగా వీరి యొక్క ప్రధాన బంగారు నాణం పేరు ఆన్సర్ ఆప్షన్ సి వరాహ. 33వది క్రింది వానిలో విజయనగర వాస్తు శిల్పకళ లక్షణాలు గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ కూడా అండి. ఎత్తైన గోపురాలు కలిగి ఉంటాయి, ఎత్తైన ముఖద్వారాలు కలిగి ఉంటాయి, శిల్పాలు చిక్కినటువంటి స్తంభాలతో నిర్మితమైనటువంటి మండపాలు కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా విజయనగర వాస్తుశిల్పలో భాగంగా ఉంటాయండి. మరి ఈ స్తంభాల మీద కనిపించే జంతువు ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా గుర్రమే ఉంటుందండి.
గుర్రమే ఉంటుంది. అదే పెద్ద పెద్ద మండపాలు ఉంటాయండి, పెద్ద పెద్ద మండపాలు ఉంటాయి. దానిలో ఎన్ని ఉంటాయంటే 100 నుంచి 1000 వరకు స్తంభాలు కలిగి ఉంటుంటాయండి. అన్ని స్తంభాలు వేసి అతిపెద్ద మండపాలను అయితే కట్టేవారండి ఆ టైంలో. మరి అదండి. 34వది విజయనగర రాజుల నిర్మాణ శైలికి నిదర్శనంగా పేర్కొనబడే వరదరాజ దేవాలయం. గుర్తుపెట్టుకోండి, వరదరాజ దేవాలయము, ఏకాంబరనాథ ఆలయాలు గల ప్రదేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, కాంచీపురం. కాంచీపురం ఎవరి యొక్క రాజధానిగా ఉండేదో మీకు తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. కాంచీపురం. పల్లవులు, చోళులు ఇవి ఉన్నాయి కదా, వాళ్ళల్లో కాంచీపురం ఎవరి రాజధాని తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇక్కడ వరదరాజు దేవాలయము, ఏకాంబరనాథ దేవాలయాలు ఇవి కాంచీపురంలో ఉన్నాయి. విజయనగర రాజుల నిర్మాణ శైలి అంటే ఎత్తైన గోపురాలు, పెద్ద పెద్ద మండపాలు, ఈ విధమైనటువంటి ఎత్తైన ముఖద్వారాలు కలిగి ఉన్నటువంటి దేవాలయాలు ఇవి వరదరాజు దేవాలయాలు, ఏకాంబరనాథ దేవాలయాలు. ఇవి మనకి నిదర్శనంగా మనకి కాంచీపురంలో ఉన్నాయి. నెక్స్ట్ అండి 35వది హజారా రామాలయం. హజారా రామాలయం మరి హాలోను ఉంది హా, హంపీలో ఉంది హా, మన ఛానల్ పేరులో ఉంది హా. ఓకేనండి. హజారా రామాలయం, హంపి. రఫలాడించేద్దామండి. 36వది విజయనగర యుగంలో అభివృద్ధి చెందినటువంటి సంగీత సాంప్రదాయం. ఇక్కడ సాంప్రదాయాలను బట్టి మనకి బాగా అర్థమైపోతుందండి. ఏ సాంప్రదాయం అంటే కర్ణాటక. ఇందాక ముందే చెప్పాను నేను, హంపి శిథిలాలు, హంపి అంతా కూడా రాజధాని. దేనికి రాజధాని? విజయనగర రాజధాని. ఈ హంపి కర్ణాటకలో ఉంది. ఇక్కడ సంగీతం అంతా కూడా కర్ణాటక సంగీతమే. సో ఈ విధంగా మనకు లింకప్ ఉంటుంది. ఈ కర్ణాటక సంగీతములో 3 త్రయం ఉంటుందండి. కర్ణాటక సంగీతములో 3 త్రయములు ఉంటుందండి. ఒకటోది దీక్షితార్. ఏ తారు అండి? కోల్తారు కాదు, దీక్షితార్. తర్వాత శ్యామశాస్త్రి. మూడవది త్యాగరాజస్వామి. వీళ్ళ 3 కూడా కర్ణాటక సంగీతంలో త్రయం అండి. ఓకేనండి. వీళ్ళందరూ కూడా సంగీత ప్రియులు కర్ణాటకాల. 37వ పెట్టండి మహానాటక సుధానిధి అనే గ్రంథ రచయిత ఎవరు? ఇక్కడ చూడండి, విద్యారావణ్య స్వామి మొదటి ఆర్ఆర్రాయలు, మొదట దేవరాయల్ని ఈయన వెనకాలండి సంగం వంశ స్థాపనలో ప్రారంభించారు. ఈయన శ్రీకృష్ణదేవరాయలు మనకు తెలుసు, తెమ్మరసు తెలుసు, మంత్రి. సో ఈ ప్రౌడ్గా ఫీల్ అయిన దేవరాయలు ఎవరు? ప్రౌఢదేవరాయలు అంటే 2వ దేవరాయలని కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ 2వ దేవరాయలు అయినటువంటి ప్రౌఢదేవరాయలే ఈ యొక్క మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని రచించారు. 38వదండి ఈ క్రింది వానిలో కర్ణాటక సంగీత త్రిమూర్తులు. ఇందాక చెప్పాను కర్ణాటక సంగీత త్రయము అని చెప్పాను కదా, శ్యామశాస్త్రి, దీక్షితార్, త్యాగరాజస్వామి. ఆన్సర్ సి ఇదండి. త్రిమూర్తులు చాలా 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 ఇంపార్టెంట్. దీక్షితార్, శ్యామశాస్త్రి, త్యాగరాజస్వామి వీళ్ళ 3 కూడా ముందే చెప్పేస్తున్నాను చూసారా. మీరు కూడా వీలైనంత వరకు వేగంగా కామెంట్ చేయడానికి, మరి వీడియో ఏ విధంగా ఉంది అన్నది, సార్ ఈ విధంగా చేయండి సార్ అని ఏ విధమైన కామెంట్ అయినా నేను పాజిటివ్గానే తీసుకుంటాను. మరి వీడియో బాగుందా లేదా అన్నది కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి. మరి 39వది కూచిపూడి నృత్యమును కనుగొన్నది ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఈ యొక్క విజయనగర సామ్రాజ్యంలోనే మనకి 4 నాట్యాల గురించి తెలుస్తాయి. ఎవరు ప్రత్యేకతలు ఏంటి అన్నది కూడా ఇక్కడే తెలుస్తుందండి, నేర్చుకోవాల్సి ఉంది ఇక్కడే. ఆన్సర్ ఆప్షన్ సి సిద్ధేంద్ర యోగి. కూచిపూడి సిద్ధేంద్ర యోగి. కూచి. ఓకేనండి. మరి అదేవిధంగా పేరిణి అనే నృత్యం గురించి మనం గత వీడియోలో చెప్పుకున్నాం. మరి కాకతీయుల యుద్ధ టైంలో వచ్చేసే నాట్యం ఏదైనా ఉందంటే అది పేరిణి నాట్యం అండి. ఇది కాకతీయుల నాట్య కళారూపమే పేరిణి అండి. అదేవిధంగా యక్షగానం గురించి ఉంటుంది, తర్వాత చూద్దామండి. యక్షగానం, భరతనాట్యం ఈ 4 గురించి కూడా ఇక్కడే ఉంటుందండి. నెక్స్ట్ భాగవత ఇతివృత్తాలను ప్రదర్శించు నృత్య రూపం ఏంటి? భాగవత ఇతివృత్తాలను ప్రదర్శించు నృత్య రూపం ఏది? ఇప్పుడే చెప్పానండి, ఇది కాకతీయులదండి.
కూచిపూడిని ఇప్పుడే ఎవరో చెప్పాను, సిద్ధేంద్ర యోగి కూచిపూడి, ఇది కాకతీయులది. మరి భరతనాట్యం భరతముని అండి, భరతనాట్యాన్ని రూపొందించింది ప్రవేశపెట్టింది భరతముని. మరి ఈ యొక్క భాగవత ఇతివృత్తాలను ప్రదర్శించే నృత్య రూపం పేరే యక్షగానం. యక్షగానం. మరి 41వదండి, విజయనగర సామ్రాజ్యానికి ముగింపు పలికినటువంటి తల్లికోట యుద్ధం ఎప్పుడు జరిగింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. విజయనగర సామ్రాజ్యము ఈ తల్లికోట యుద్ధంతో ముగింపు పలికింది. అది ఏ సంవత్సరం? ఆన్సర్ ఆప్షన్ డి 1565. 1565. మరి ఈ తల్లికోట యుద్ధానికే మరొక పేరు కూడా ఉందండి, దాన్నే రాక్షస తంగడి యుద్ధం అంటారు. రాక్షస తంగడి యుద్ధం అని కూడా అంటారు. ఓకేనండి. ఈ రాక్షస తంగడి యుద్ధమే తల్లికోట యుద్ధము. దీనిలో విజయనగర సామ్రాజ్య పునాదులన్నీ కదిలిపోయి మొత్తం డౌన్ అయిపోయిందండి. తల్లి కోట, విజయనగరం లాంటి మన తల్లి కోట బద్దలైపోయింది 1565లో. 42వదండి, తల్లికోట యుద్ధంలో విజయనగర సైన్యాలకు నాయకుడు ఎవరు? ఎవరి నాయకత్వంలో ఈ యొక్క తల్లికోట యుద్ధంలో ఓడిపోవడం జరిగింది? రాక్షస తంగడి యుద్ధంలో మనం ఓడిపోవడం జరిగింది. అదే మనం అంటే విజయనగర సైన్యాలు. ఆన్సర్ ఆప్షన్ సి ఆలియ రామరాయలు. ఆలియ రామరాయల కాలంలో నాయకత్వంలో. మరి 43వదండి, విజయనగరంలో చివరి పాలకుడు ఎవరు? విజయనగరంలో చివరి పాలకుడు అంటే ఏ వంశంలోకి వస్తాడండి? అరవేటి వంశంలో. అరవేటి వంశంలో చివరి పాలకుడు ఎవరవుతారు? అసలు అరవేటి వంశంలో ముఖ్యులు ఎవరో తెలిస్తే మనం మిగతా చేయగలం. అరవేటి వంశంలో ముఖ్యులు ఎవరంటే తిరుమల రాయలు అండి. తిరుమల రాయలు, శ్రీరంగరాయలు, రెండవ వెంకటపతి రాయలు, వీళ్ళందరూ కూడా. సో అలా ఉన్న తర్వాత మరి చివరవాడైనటువంటి మూడవ శ్రీరంగరాయలు ఇతనే విజయనగరంలో చివరి పాలకుడండి. శ్రీరంగ మూడవడు, 3 సార్లు అన్నాడు శ్రీరంగ. మూడవ శ్రీరంగం వాడు విజయనగరంలో చివరి పాలకుడు, అరవేటి వంశం. మరి ఇక్కడ ఒక బిట్లోని మనం ఒకటి చెప్పుకోవాలండి. మరి ఆలియ రామరాయల గురించి చెప్పడం మర్చిపోయాను. మరి ఆలియ రామరాయలో తన దగ్గర 2 ముస్లిం సైన్య అధిపతులు ఉండేవారండి. వాళ్ళిద్దరూ కూడా ఆపోజిట్ శత్రువులతో చేతులు కలిపి ఈ ఆలయ రామరాయలు ఓడించేలా చేశారండి. జైల్లో ఉరి తీసి చంపబడ్డారండి. ఈ విధంగా ముస్లిం సైన్యాలు నిర్దాక్షిణ్యంగా ఈ ఆలయ రామరాయల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసేయండి. ఈ ముస్లిం సైన్యాలన్నీ కూడా అనేక ఆలయాలను నాశనం చేసేసాయి. విజయనగర పట్టణాన్ని మొత్తం సర్వనాశనం చేసేసారండి ఈ యొక్క ఆలయ రామరాయల సమయంలోనే. అది వెనకాల ఉన్నటువంటి 2 ముస్లిం సైన్యాధిపతులు శత్రువులతో కూటమిలో పాల్గొని తల్లికోట యుద్ధంలో మనకి వెన్నుపోటు పొడిచి, మనకంటే ఇక్కడ విజయనగర సామ్రాజ్యానికి వెన్నుపోటు పొడిచి ఆలయ రామరాయల్ని జైల్లో ఉరితీసి చంపబడేలా చేశారనమాట. ఆ తర్వాత అనేక ఆలయాలు విజయనగర పట్టణాన్ని మొత్తం ధ్వంసం చేసి పడేశారండి. మరి 44వదండి, తల్లికోట యుద్ధంలో పాల్గొనని దక్కన్ సుల్తాన్ ఎవరు? ఇక్కడ అహ్మద్ నగర్ దక్కన్ సుల్తాన్ వాళ్ళు పాల్గొన్నారండి ఈ తల్లికోట యుద్ధంలో. బేదర్ పాల్గొన్నారు, గోల్కొండ కూడా పాల్గొన్నారు. కానీ బీర్ ఇవ్వలేదని దగ్గర అలిగాడండి. తల్లికోట యుద్ధంలో బీర్ ఇవ్వలేదని అలిగి ఈ యొక్క ఆలయ రామరాయలకి మొండికెత్తి వెనకాల ఉండిపోయాడండి. పోటీ చేయలేదన్నమాట, వెనకాల దండయాత్రకు వెళ్ళలేదు, బీర్ ఇవ్వలేదని అలిగి. తర్వాత టాపిక్ అండి, రెడ్డి రాజుల రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? రెడ్డి ప్రళయ వేమారెడ్డి అండి. రెడ్డి రాజ్యాన్ని స్థాపించింది ప్రళయ వేమారెడ్డి 1325లో అండి. 1325లో ఈ రెడ్డి రాజులు 100 సంవత్సరాలకు పైగా మనల్ని ఈ యొక్క రెడ్డి రాజ్యాన్ని పాలించడం అయితే జరిగిందండి. 46వదండి, రెడ్డి రాజుల తొలి రాజధాని ఏది? ఇదేంటండి తొలి రాజధాని అంటున్నారు అంటే, ఉన్నాయండి, మారుస్తాం, మేము అట్లానే మారుస్తాం. ఆన్సర్ ఆప్షన్ డి అద్దంకి. ఇది ఇప్పుడు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉందండి.
మరి అద్దం ఎలా ఉంటుంది? ప్రకాశంగా ఉంటుంది అద్దంకి. ఎవరిది? రెడ్డి రాజులు చూసుకోవడానికి వాళ్ళ యొక్క రాజధాని అద్దంలో చూసుకుంటున్నారనమాట. రెడ్డి రాజులు ప్రకాశంగా ఉన్నానా లేదా, ప్రకాశంగా ఉన్నానా లేదా అని రెడ్డి రాజులు అద్దంలో చూసుకుంటున్నారు. వీళ్ళ యొక్క రాజధాని అద్దంకి అండి. ఆ తర్వాత ఎక్కడికి మార్చారు? అద్దంకి నుండి కొండవీడికి మార్చారండి, కొండవీడు. ఆ తర్వాత రాజమండ్రి కేంద్రకంగా కూడా వేరొక రెడ్డి రాజ్యం ఏర్పడింది. అది వేరే సంగతి అండి, తర్వాత చూద్దాం దాని సంగతి. ఇదిగోండి అలా అంటాను ఉన్నాను. నెక్స్ట్ బిట్ వచ్చేసింది. రెడ్డి రాజ్యంకు అనుబంధంగా స్థాపించబడినటువంటి అనుబంధ శాఖా కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, రాజమండ్రిలో అనుబంధంగా ఒక రెడ్డి రాజ్యం ఏర్పడిందండి. 48దండి. మరి రెడ్డి రాజులు నిర్మించినటువంటి గొప్ప పర్వత దుర్గాలు ఏవి? రెండు వాటిని ముఖ్యంగా చెప్పుకోవచ్చండి. ఆన్సర్ ఆప్షన్ సి, కొండపల్లి, కొండవీడు అండి. ఇక్కడ కొండపల్లి అనేది ఎక్కడుంది, కొండవీడు అనేది ఎక్కడుందో మనం తెలుసుకోవాలండి. కొండపల్లి విజయవాడ అండి, విజయవాడ. కొండపల్లి విజయవాడ, కొండవీడు గుంటూరు. గుంటూరు, కొండవీడు, కొండపల్లి, విజయవాడ ఈ రెండు కూడా మరి ఈ యొక్క పెద్ద పర్వత దుర్గాలండి. మరి ఈ యొక్క రెడ్డి రాజుల యొక్క రెండవ రాజధాని ఏదని చెప్పుకున్నాము? మొదటిది అద్దంకి అని చెప్పాను, రెండవది కొండవీడు. కొండవీడు ఎక్కడ ఉంది? గుంటూరులో ఉంది. ఆ విధంగా మనం లింకప్ చేసుకోవాలి. చేసుకోండి. కొండవీడు రెండవ రాజధాని, రెడ్డి రాజుల యొక్క రెండవ రాజధాని కొండవీడు. అది ఎక్కడుంది? గుంటూరులో ఉంది. ఇంకా నెక్స్ట్ ఏంటి? కొండపల్లి. కొండపల్లి ఎక్కడ ఉంది? విజయవాడలో ఉంది. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోండి. ఓకేనండి. మరి 49దండి. రెడ్డి రాజుల యుగానికి చెందినటువంటి ప్రముఖ తెలుగు కవి ఎవరు? రెడ్డి రాజుల్లో ముఖ్యుడండి ఆయన. ఆన్సర్ ఆప్షన్ సి, ఎర్రాప్రగడ అండి, ఎర్రాప్రగడ. మరి ఈయన ఆంధ్ర మహాభారతం రచించినటువంటి కవిత్రయంలో ఒకడు ఈ ఎర్రాప్రగడ అండి. ఆంధ్ర మహాభారతంలో కవిత్రయంలో ఈయన ఒకడు. ఈయనకు ఒక బిరుదు ఉందండి, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు కూడా ఉంది. మరి ఈ ఎర్రాప్రగడ ఎవరి ఆస్థాన కవో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ అయితే చేయండి. నేను చూస్తా, కామెంట్కి రిప్లై ఇస్తా. రప్పలాడించండి. 49వ బిట్టు, ఎర్రాప్రగడ ఎవరి ఆస్థాన కవి తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి 55 చూద్దామండి. విదేశీ వ్యాపారంపై సుంకాలు తొలగించినటువంటి రెడ్డి రాజు ఎవరు? విదేశీ వ్యాపారంపై సుంకాలు తొలగించినటువంటి రెడ్డి రాజు ఎవరు? ఆన్సర్ అనపోతారెడ్డి. కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. సుంకాలు అనపోతారెడ్డి. సుంకాలు తొలగించాడు కదా, తెలియదో కూడా అనుకోకండి. ఎప్పుడైతే సుంకాలు తొలగించాడో విదేశీ వ్యాపారం అభివృద్ధి జరిగిందండి. అప్పుడు ఈ యొక్క రెడ్డి రాజుల కాలంలో మోటుపల్లి నౌకాశ్రయం ద్వారా సముద్ర వ్యాపారం పెరిగిపోయిందండి విపరీతంగాను. ఓకేనండి. 51దండి. చివరికి రెడ్డి రాజులు ఎవరికి సామంతులుగా మారారు? ఆన్సరు ఆప్షన్ బి, గోల్కొండ సుల్తాన్లకి చివరికి ఈ యొక్క సామంతులుగా మారడం అయితే జరిగిందండి. అంతకన్నా ముందు ఎవరితో ఓడారు అంటే ఒరిస్సా గజపతులు ఉంటారు కదండి, ఒరిస్సా గజపతులతోనూ అదేవిధంగా రేచర్ల నాయకులతోనూ పోరాటం చేసి రాజ్యం పతనం అయిపోయిన తర్వాత చివరి కాలంలో ఈ గోల్కొండ సుల్తాన్లకి సామంతులుగా మారారండి. ఎవరు? ఈ రెడ్డి రాజులండి. మరి 52వ బిట్టండి. ఎర్రాప్రగడ వర్తించే వాక్యాలు గుర్తించండి. ఇదండి ఆన్సర్ వచ్చిందండి మీకు. కవిత్రయంలో ఒకరు ఎర్రాప్రగడ, ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదు ఉంది, ప్రళయ వేమారెడ్డి ఆస్థాన కవి. ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి అండి. సో ఇక్కడ మనకు ఆన్సర్ కూడా వస్తుంది, ప్రళయ వేమారెడ్డి ఆస్థాన కవి. మరి 53వదండి. బహమనీ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? బహమనీ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఆన్సర్
ఆప్షన్ సి హసన్ గంగు. హసన్ గంగు. మరి ఇతనికి మరో పేరు ఉందండి, అల్లావుద్దీన్ బహ్మన్ షా. అల్లావుద్దీన్ బహ్మన్ షా. మరి ఇది ఈ బహ్మన్ ఉంటే చెప్పేస్తారని చెప్పి హసన్ గంగు అని పెట్టానండి ఆప్షన్లోని. ముందు అహ్మద్ గంగు అని పెట్టాను ఫస్ట్, అది సారీ అల్లావుద్దీన్ బహ్మన్ షా అని పెట్టాను. తర్వాత అది చూసిన తర్వాత అయ్యో ఇక్కడ బహ్మన్ షా రాజ్యం కదా, ఇక్కడ బహ్మన్ షా అంటే వెంటనే పెట్టేస్తారు అని చెప్పి అతనికి ఇంకో పేరు ఉంది, హసన్ గంగు. అల్లావుద్దీన్ బహ్మన్ షాకు ఉన్న మరో పేరు హసన్ గంగు. ఓకేనండి. మరి ఈ రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు మార్చింది ఎవరు? ఈ బహమనీ రాజ్యంలో రాజధానిని గుల్బర్గా నుండి బీదర్కు ఎవరు మార్చారు? మార్చిన బాగా కామన్ అయిపోయిందండి. ఢిల్లీలో తుగ్లక్ గారు మార్చారు, ఇక్కడ ఇల్టుట్మిష్ గారి టైంలో కొద్దిగా మార్చారు, ఇక్కడ చూస్తే బహమనీ రాజ్యంలో కూడా మార్చారు. ఎవరు మార్చారు? అయితే ఆన్సర్ ఆప్షన్ డి అహ్మద్ అలీ అండి. అహ్మద్ అలీ షా. మొత్తం ఈ బహమనీ రాజ్యాన్ని 14 మంది సుల్తాన్లు పరిపాలన చేశారండి. ఓకేనండి, 14 మంది సుల్తాన్లు. అందులో ఈ యొక్క బేదర్ మన ఏదో ఈడియట్ సినిమాలు అంటారు కదా, బేదర్కి వెళ్తున్నాం, ఎందుకు వెళ్తున్నాం, ఇసుక చల్లడానికి. అలాగా అలీ షా, అహ్మద్ అలీ షా. ఆలీ బేదర్కి మార్చింది, బేదర్ అలీ షా. ఓకేనండి. మరి 55వ పెట్టండి, 3వ మహమ్మద్ విజయాలకు కారకుడైనటువంటి అతని ప్రధాని ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 3వ మహమ్మద్ విజయాలకు కారకుడైనటువంటి అతని ప్రధాని ఎవరు? మరి బహమనీ సామ్రాజ్యం అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి కారణం ఈ యొక్క 3వ మహమ్మద్దేనండి. అతని యొక్క ప్రధాని కారణంగా. అతని ప్రధాని పేరు మహమ్మద్ గవాన్. మహమ్మద్ గవాన్. 3వ మహమ్మద్ షా విజయాలకు కారణం మహమ్మద్ గవాన్. కన్ఫ్యూజన్ లేదు, హ్యాపీగా గుర్తుంటుంది. మహమ్మద్ గవాన్ 3వ మహమ్మద్. ఓకేనండి. మరి ఈయన రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించారంటే ఇటు అరేబియా నుంచి బంగాళాఖాతం వరకు, గోవా నుండి ముంబై వరకు, కాకినాడ నుంచి కృష్ణా నది వరకు, ఈ విధంగా తన యొక్క రాజ్యాన్ని విస్తరించాడండి. 56వదండి, ఈ ప్రధాని ఉన్నాడు కదండి 3వ మహమ్మద్ షా యొక్క ప్రధాని మహమ్మద్ గవాన్ ఏ దేశానికి చెందినటువంటి వ్యాపారి? ఆన్సర్ ఆప్షన్ బి పర్షియన్ వ్యాపారి అండి. పర్షియన్ వ్యాపారి. మరి ఈ పర్షియన్ వ్యాపారి 42 సంవత్సరాల వయసులోనే ఈ యొక్క భారతదేశం వచ్చి అందులోని బహమనీ రాజ్యంలో ఉద్యోగం పొందాడండి. ఆ విధంగా అతను ఈ స్థాయికి, ప్రధాని స్థాయికి చేరాడండి. మరి ఏ సుల్తాన్ మరణానంతరం బ్రహ్మణీ సామ్రాజ్యం పతనమై 5 రాజ్యాలుగా ఏర్పడ్డాయి? ఆన్సర్ 3వ మహమ్మద్ షా. ఎప్పుడైతే అత్యంత బలవంతమైనటువంటి రాజ్య విస్తరణ చేశారు కదండి ఈ 3వ మహమ్మద్ షా, ఈయన 1482లో చనిపోయాడండి. ఈయన 1482లో చనిపోయిన తర్వాత తన యొక్క బ్రహ్మణీ సామ్రాజ్యం అనేది 5 రాజ్యాలుగా ఏర్పడ్డాయండి. ఈ బహమనీ సామ్రాజ్యం 1347లో స్థాపించబడింది, 1482లో ముగింపు పలికిందండి. ఆ 5 రాజ్యాలు ఏమిటి అంటే ఇంతకుముందే చెప్పాను, బీదర్, అహ్మద్ నగర్, బేజాపూర్, గోల్కొండ. ఇందులో బేరార్ సహకరించలేదని చెప్పాను కదా, గుర్తుందండి. అహ్మద్ నగర్ మొదటిది. అహ్మద్ నగర్, బీర్ ఇవ్వలేదని అడిగాడని చెప్పాను కదా, బేదర్, బేజాపూర్, చివరిగా గోల్కొండ. ఈ ఐదు రాజ్యాలుగా విడిపోయిందండి బ్రహ్మణీ సామ్రాజ్యం. ఎప్పుడు? 1482లో అండి. ఓకేనండి. మరి బ్రహ్మణీ రాజ్యం నుండి ఈ క్రింది ఏ రాజ్యం ఏర్పడలేదు? తెలిసి ఉండాలండి. అందుకే ఆ 5 రాజ్యాల గురించి తెలుసుంటే ఇక్కడ ఏ రాజ్యం ఏర్పడలేదు అనేది పూర్తిగా తెలిసిపోతుందండి. అహ్మద్ నగర్ ఏర్పడింది, గోల్కొండ ఏర్పడింది, బేరార్ ఏర్పడింది, బేదార్ ఏర్పడింది, గోల్కొండ ఏర్పడింది, బేజాపూర్ కూడా ఏర్పడింది. ఇక్కడ ఏర్పడిన రాజ్యం ఏదైనా ఉందంటే ఇక్కడ మైసూర్ రాజ్యం అండి.
మైసూర్ రాజ్యం అండి. నెక్స్ట్ 59ది విజయనగర రాజుల కాలంలో ఆలయ ప్రాంగణంలో ఏ మండపాలు ఉండేవి? మరి ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఆన్సర్ ఆప్షన్ బి కళ్యాణ మండపాలు ఉండేవండి. రాజుల కాలంలో రాజు తాలుబెట్టేస్తే హ్యాపీగా దిగ్విజయంగా తాలు కట్టి సంబరాలను అంటిది అనమాట ఊరంతా. రాజుల గారు ఈ యొక్క వజ్ర వైడూర్యాలని చేతుల్లో వేసుకొని చేతులతో ఇలా దారాలుగా పోసేవారు అనమాట. గుర్తుండడానికి చెప్తున్నానండి, అది జరిగిందో లేదు తర్వాత విషయం. తర్వాత 60ది విజయనగర శిల్పకళలో సాధారణంగా కనిపించే జంతువు. ఇది ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి గుర్రం అండి. ప్రతి స్తంభాల మీద ఈ యొక్క వాస్తు శిల్పకళలో పొడవైనటువంటి ధ్వజస్తంభాలు, అడ్డుగా దూలాలు, పొడవైన గోపురాలు, పైన కిటికీలు, ఇవన్నీ వాస్తు నిర్మాణ శైలి ఉంది కదండి. అందులో ఆ స్తంభాల మీద ఎక్కువగా కనిపించే జంతువు ఏదంటే గుర్రం అండి. గుర్రం. మరి శ్రీకృష్ణదేవరాయలు మరియు అతని భార్యల లోహ విగ్రహాలు ఎక్కడ ఉన్నాయి? అతని భార్య యొక్క విగ్రహాలు అతని భార్య. ఆన్సర్ ఆప్షన్ బి తిరుపతిలో ఉన్నాయండి. తిరుపతిలో మరి ఎప్పుడైనా తిరుపతి వెళ్తే శ్రీకృష్ణదేవరాయలని అతని భార్య లోహ విగ్రహాలను చూడొచ్చండి. తిరుపతి వెళ్ళినప్పుడు చూద్దాం. ఓకేనండి, మీరు వెళ్తే చెప్పండి. నెక్స్ట్ 62ది విజయనగర శైలికి చెందినటువంటి ప్రధాన దేవాలయాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సి పై 2 జతలు. విఠల స్వామి, హజారా రామస్వామి. హజారాలో ఉండేది హంపీలో ఉందండి. వరదరాజ, ఏకాంబర నది ఇవి ఎక్కడ ఉన్నాయి? కాంచీపురం అండి, కాంచీపురం. నెక్స్ట్ 63ది విజయనగర రాజుల కాలంలో ఏ భాషలు వికసించాయి? కమాన్ స్పీడ్గా చెప్పాలండి. ఆన్సర్ విజయనగరంలో తెలుగు సూపర్, తమిళం ఉంది, సంస్కృతం ఉంది, కన్నడ ఉంది. పై 2 జతలు అండి. సంస్కృతం, తెలుగు, కన్నడ, తమిళం. ఎందుకు కన్నడం తమిళం అంటే ఇక్కడ కర్ణాటక ప్రాంతంలో ఉన్నారు కాబట్టి ఇక్కడ కన్నడ, తమిళం కూడా వచ్చిందండి. ఇక్కడ సంస్కృతం ఎలాగ ఉంది, శ్రీకృష్ణదేవరాయలు తెలుగు ఎలాగ ఉంది కాబట్టి తెలుగు నో డౌట్. ఇక్కడ విజయనగరంలో హంపీలో ఉన్నాడు కాబట్టి కర్ణాటక, అక్కడ తమిళ బోర్డర్ కాబట్టి తమిళం. ఓకేనండి. నెక్స్ట్ 64 పెట్టండి. సంగీత సార్వస్వం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? మరి ఇక్కడ ఈ విజయనగరంలో ఎక్కువ గ్రంథాల గురించి రావడం జరగదండి. 3-4 ఉన్నాయి అంతే మాత్రమే. ఈ సంగీత సార్వస్వం అనే గ్రంథాన్ని రచించింది అయితే విద్యారణ్యస్వామి అండి. విద్యారణ్యస్వామి. ఆల్రెడీ ప్రౌఢ దేవరాయలు ఎవరు ప్రౌఢగా ఫీల్ అవుతారు? రెండవ దేవరాయలకే మరో పేరు ప్రౌఢ దేవరాయలు. ఈయన రచించింది ఆల్రెడీ చెప్పాను నేను, మహానాటక సుధానిధి అనే గ్రంథాన్ని రచించడం అయితే జరిగిందండి. మరి ఆల్రెడీ చెప్పేసాను ఈ భరతనాట్యం గురించి. భరతనాట్యమును ఎవరు ప్రవేశపెట్టారు? మనకి రఫ్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగానే ఉంటాయండి. మరి భరతనాట్యంను ఈ యొక్క భరతముని ప్రవేశపెట్టారండి. భరతముని. మరి తల్లికోట యుద్ధం, రాక్షస తంగడి యుద్ధం అని కూడా అని చెప్పాను నేను. ఎప్పుడు జరిగింది? చాలా ఇంపార్టెంట్. ఆలయ రామరాయల టైంలో ఈ యొక్క రాక్షస తంగడి యుద్ధం జరిగింది. ఒకడు అలిగాడు బీరవ్వలేదని ఇవన్నీ చెప్పుకున్నాం. ఆన్సర్ ఆప్షన్ బి 1565లో తల్లికోట. దీనికే రాక్షస తంగడి యుద్ధం అని కూడా పేరండి. 67ది రెడ్డి రాజుల కాలంలో ప్రధాన రేవు పట్టణం ఏది? రెడ్డి రాజుల కాలంలో ప్రధాన రేవు పట్టణం. ఆన్సర్ ఆప్షన్ బి మోటుపల్లి. ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఒక అతను బాగా తగ్గించాడు. మోటుపల్లి ద్వారా సుంకాలు బాగా తగ్గించాడు. అతని పేరేం పేరు? అనపోతారెడ్డి. రెడ్డి రాజుల్లో ఒక అతను అనపోతారెడ్డి. సుఖాలు బాగా తొలగించాడు. అందువల్ల విదేశీ వ్యాపారం బాగా పెరిగింది. అప్పుడు మోటుపల్లి ద్వారా ఈ యొక్క నౌకా వ్యాపారం అనేది బాగా జరిగింది అని చెప్పడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ బ్రాహ్మణి రాజ్యాన్ని ఎన్ని మంది సుల్తాన్లు పాలించారు? ఆన్సర్ ఇది కూడా చెప్పేసాను ముందే రఫ్గా. ఆన్సర్ ఆప్షన్ బి 14 మంది.
14. మరి మహమ్మద్ గవాన్ అసలు వృత్తి ఏమిటి? మహమ్మద్ గవాన్ ఈయన ఎవరు తెలుసండి? ఆల్రెడీ ఈయన ప్రధానిగా ఉండేవాడు. ఎవరి దగ్గర అండి? ప్రధానిగా ఉండేవాడు. చెప్పాలి ఎవరో? మూడవ మహమ్మద్ షా దగ్గర ఈ యొక్క మహమ్మద్ గవాని ప్రధానిగా ఉండేవాడండి. మరి ఇతని యొక్క అసలు వృత్తి ఏమిటి? ఈయన పర్షియన్ వ్యాపారి అండి. పర్షియన్ వ్యాపారి. ఏ దేశ వ్యాపారి అని అడుగుతాడు, వృత్తి ఏమిటి అని కూడా అడుగుతుంటాడు. మరి రెడ్డి రాజుల పరిపాలనలో భూమి శిస్తు ఎంత వసూలు చేసేవారు? రెడ్డి రాజుల కాలంలో భూమి శిస్తు ఎంత వసూలు చేసేవారు? ఆన్సర్ ఆప్షన్ సి 1/6 వంతు. వీళ్ళందరూ మూకుమ్మడిగా చేశారండి శిస్తు వసూలు మాత్రం. మరి మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? పానిపట్టు చెప్పాలి. ఆన్సర్ ఆప్షన్ సి 1526లో. 1526లో మొదటి పానిపట్టు యుద్ధం జరిగింది. వచ్చామండి మొఘల సామ్రాజ్యానికి వచ్చామండి. ఇప్పుడు కాకతీయులకు అయ్యింది ఇప్పుడు దాకా. సారీ అండి, విజయనగరం అయింది. అర్జెంటుగా మొఘల సామ్రాజ్యానికి వచ్చండి. 72వది మొఘల సామ్రాజ్యానికి వస్తాం కదా. మొఘలు సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? అయితే ఈ మొఘల్ సామ్రాజ్యంకి ఢిల్లీ సుల్తాన్లో చివరివాడు ఎవడండి? ఢిల్లీ సుల్తాన్లో చివరి వంశం లోడీ వంశం ఎవరి వల్ల చివరి పాలకుడు ఎవరు? ఇబ్బంది పడుతూ లోడీని మొయిలైపోయాడు, ఇబ్రాహిం లోడీ. ఆయనకి మరి మొఘల్ సామ్రాజ్యంలో మొదటివాడు అంటే మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే బాబరు. వీళ్ళిద్దరికి మధ్య పానీ గురించి పట్టుపట్టారు. పానీ అంటే మంచినీళ్ళు గురించి 1526లో పట్టుపట్టారు. అప్పుడు పట్టుపట్టినప్పుడు ఈ యొక్క బాబర్ విజయం సాధించి ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారండి. ఓకేనండి. ఢిల్లీ సుల్తాన్ తర్వాత మొఘల్ సామ్రాజ్యం అనేది ఎంటర్ అయిపోయిందనమాట. ఇదిగోండి వచ్చింది బిట్టు. బాబర్ ఎవరిని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు? చెప్పాను కదా, ఇబ్బంది పడినాడు లోడీ వంశం, ఇబ్రాహిం లోడీ. నెక్స్ట్ 34 మొఘల్ సామ్రాజ్యం యొక్క మొదటి రాజధాని. ఇదిగారా మార్చడం మాత్రం తగ్గదరా. మొదటి రాజధాని చెప్పండి స్పీడ్గా. రఫా ఆడించాలండి. ఎలా కామెంట్ చేయకుండా అలా చూస్తూ ఏదో జరుగుతుంది అన్నట్టు ఉండకండి. స్పీడ్గా ఉండాలి, జోష్ ఉండాలి. ఆన్సర్ ఆప్షన్ బి ఆగ్రా అండి. మొఘల్ సామ్రాజ్యం యొక్క మొదటి రాజధాని ఆగ్రా. నెక్స్ట్ బాబర్ ఏ వంశానికి చెందినవాడు? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బాబరు ఏ వంశానికి చెందినవాడు? తండ్రి చెప్దామా తల్లి చెప్దామా? ఎస్, తండ్రిదే చెప్పాలి. తండ్రిది తైమూర్ వంశం అండి. తైమూర్ వంశం. మరి తల్లిదే వంశం తెలుసండి? అత్యంత మంగోలులలో డేంజర్ పర్సన్ చెంగీజ్ ఖాన్ వంశం అండి. తల్లిది చెంగీజ్ ఖాన్ వంశం, తండ్రిది తైమూర్ వంశం అండి. అందువల్ల బాబర్ది తైమూర్ వంశమే చెప్పుకోవాలి. మరి తండ్రిదే కదా వారసత్వంగా వస్తుంది, కాబట్టి తైమూర్ వంశమే బాబర్ యొక్క వంశము. మరి మొఘల్ సామ్రాజ్యం గురించి చెప్తున్నాం కాబట్టి మొఘల్ అనే పదం ఏ పదం నుండి వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ సి మంగోల్ అనే పదం నుండి వచ్చిందండి. సో మంగోలుల యొక్క వారసులే ఈ మొఘలులు. కానీ మొఘలులు మాత్రము చాయ్ వాలా కాదు, చాగుతాయ్ వంశస్థులుగా చెప్పుకోవడానికి వాళ్ళు చాలా ఇష్టపడుతుంటారండి. మరి ఈ చాగుతాయ్ ఎవరు అంటే చంగీజ్ ఖాన్ యొక్క రెండో కుమారుడు అండి. ఈయన చంగీజ్ ఖాన్ యొక్క రెండో కుమారుడు చాంగతాయ్. ఈ పేరు మీద చగతాయుడ్లు అని పిలుచుకోవడానికి ఈ మొఘలులు ఇష్టపడుతూ ఉంటారండి. మంగోలుల పేరు మీద ఇష్టపడరు. చంగీజ్ ఖాన్ ఎవరు? ఈ యొక్క చంగీజ్ ఖాన్ ఎవరండి? ఎస్,
తల్లి తల్లి తరపున వంశం అండి. చంగీజ్ ఖాన్ యొక్క రెండో కుమారుడు చాంగ్తాయ్. ఆ చాంగ్తాయ్ పేరు మీదుగా చగతాయుడులు అని పిలుచుకోవడానికి ఈ మొఘలు ఇష్టపడతారు, కానీ మంగోలులు అని పిలుచుకోవడానికి అసలు ఇష్టపడరండి. నెక్స్ట్ 67వదండి, బాబర్ తల్లి ఏ వంశానికి చెందింది? ముందు ఇలా చెప్పేస్తానండి మీకు. ఆన్సర్ ఆప్షన్ సి, చంగీజ్ ఖాన్. మరి బాబర్ మరణించిన సంవత్సరం? బాబర్ మరణించిన సంవత్సరం ఆన్సర్ 1530లో మరణించాడండి. 1526లో ఈ మొఘల్ సామ్రాజ్యం స్థాపించారు. 1530లో బాబర్ గారు చనిపోయారు. 4 సంవత్సరాలే తన యొక్క పాలన అయితే చేశారు. మరి వెన్నుపాటు దారి కాదండి, అనారోగ్యానికి గురయ్యి ఈయన చనిపోయారు. ఓకేనండి. హుమయూన్ను ఎవరు ఓడించి కొంతకాలం పాలించారు? హుమయూన్ని ఎవరు ఓడించి కొంతకాలం చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి, షేర్షా సూరి అండి. హుమయూన్ను ఓడించాడు. హుమయూన్ను ఓడించడమే కాకుండా హుమయూన్ని డైరెక్ట్గా ఇరాన్ని ఇరాన్కి తరిమేశాడు. మరి ఇరాన్లో ఈ యొక్క హుమయూన్ను సఫావిద్ షా, గుర్తుంచుకోండి పేరు సఫావిద్ షా. మరలా సఫావిద్ షా సహాయం తీసుకొని ఇతని సహాయంతో 1555లో మరలా తిరిగి వచ్చి ఈ యొక్క ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. సో బాగానే ఉంది. అంతా కష్టపడి సఫావిద్ షా అతని యొక్క సహాయం చేసుకొని 1555లో హుమయూన్ ఢిల్లీని ఆక్రమించుకున్నాడు. కానీ పాపం దురదృష్టవశాత్తు తర్వాత సంవత్సరమే హుమయూన్ గారు చనిపోయారండి. 1556లోనే చనిపోవడం అయితే జరిగిందండి. మరి షేర్షా సూరి ప్రవేశపెట్టినటువంటి వెండి నాణెం పేరేమిటి? షేర్షా సూరి ప్రవేశపెట్టినటువంటి వెండి నాణెం పేరు? కమాన్ స్పీడ్గా రఫాలు ఆడద్దామండి. ఆన్సర్ ఆప్షన్ బి, రూపాయి. మరి 81వదండి, అక్బర్ నిర్మించినటువంటి ప్రార్థనా మందిరం పేరు ఏమిటి? మరి అక్బర్ ఎవరు అంటే ఇప్పుడు దాకా చెప్పుకున్నాం కదా, హుమయూన్ 1555లో ఢిల్లీని ఆక్రమించాడు. 1556 అంటే నెక్స్ట్ సంవత్సరం చనిపోయాడు కదా. మరి అతను చనిపోవడం, హుమయూన్ చనిపోవడము, అతని హుమయూన్ కుమారుడు అక్బర్ అండి. అక్బరు మరి ఈ యొక్క హుమయూన్ చనిపోయే నాటికి అక్బర్ యొక్క వయస్సు 13 సంవత్సరాలండి. 13 సంవత్సరాలు మాత్రమే కలిగి ఉన్నాడు. అతనికి ఈ యొక్క అక్బర్కి బైరంగ్ ఖాన్ ఒక సంరక్షకుడిగా ఉంటూ తన పాలనలో కొనసాగించాడండి. మరి అక్బరు ఈ యొక్క హుమయూన్ చనిపోయినప్పుడు అక్బర్ పంజాబ్లో ఉండేవాడండి. అయితే అప్పుడు ఏం చేశాడంటే పంజాబ్లో ఉన్నప్పుడే ఢిల్లీని హేము అనే పాలకుడు ఈ యొక్క ఢిల్లీని ఆక్రమించుకోవాలనుకున్నాడండి. అప్పటికే హుమయూన్ 1555లో ఢిల్లీని ఆక్రమించాడు. అప్పుడు 1556లో ఇతను హుమయూన్ చనిపోయాడు. ఈ హుమయూన్ చనిపోయినప్పుడు అక్బరు పంజాబ్లో ఉన్నప్పుడు ఇక్కడ హుమయూన్ చనిపోయాడు కదా, వెంటనే ఈ ఢిల్లీని ఆక్రమించుకుందామని చెప్పి హేము ఆక్రమించుకోవాలనుకున్నాడు అనమాట. ఇదంతా బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇక్కడ ప్రార్థనా మందిరం పేరు ఏంటంటే ఇబాదత్ ఖానా అండి. ఇబాదత్ ఖానా. మరి అక్బర్ ఏ సంవత్సరంలో దీన్ ఇలాహీ అనే మతాన్ని స్థాపించాడు? ఆన్సర్ ఆప్షన్ బి, 1582లో. ఇంతకుముందు చెప్పాను, హేము వచ్చాడు. హేము ఈ యొక్క ఢిల్లీ ఎప్పుడైతే హుమయూన్ చనిపోయాడో ఢిల్లీ మీదకి వచ్చాడని చెప్పాను కదా. అప్పుడు 1556లో ఎప్పుడైతే హుమయూన్ చనిపోయాడో అప్పుడు అక్బరు పంజాబ్లో ఉన్నాడు. అప్పుడు పంజాబ్లో ఉన్నటువంటి అక్బర్కి ఈ యొక్క హేముకు మధ్య ఈ యొక్క యుద్ధం అయితే రెండవ పానిపట్టు యుద్ధం జరిగిందండి. మొదటి పానిపట్టు యుద్ధం 1556లో బాబర్కి ఇబ్రహీం లోడికి మధ్య జరిగింది. అదే 1556లో హుమయూన్ చనిపోయినప్పుడు ఒక పెద్ద అగాధం అయితే ఏర్పడింది. అప్పటికి అక్బర్ యొక్క వయసు 13 సంవత్సరాలే. అప్పుడు ఈ యొక్క బైరంగ్ ఖాన్ ఆధ్వర్యంలో అక్బరు రెండవ పానిపట్టు యుద్ధంలో ఈ యొక్క హేమును ఓడించి మళ్ళీ ఢిల్లీని ఆక్రమణ చేసుకున్నాడండి. ఇదండి దీని యొక్క చరిత్ర.
కాబట్టి దీని ఆన్సర్ ఆప్షన్ బి 1582లో దీన్ ఇలాహి అనే మతాన్ని అయితే స్థాపించడం జరిగిందండి. దీన్ ఇలాహి అంటే ఏంటి, ఆ మతం యొక్క అర్థం ఏంటి అసలు? ఆన్సర్ సర్వమత సమ్మేళనం. సర్వమంగళ వేలం కాదండి, సర్వమత సమ్మేళనం. నెక్స్ట్ 84వది దీన్ ఇలాహి మతంలో చేరిన సభ్యుల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ బి, ఆ సంస్థానంలో ఉన్నటువంటి ఒక 18 మంది మాత్రమే ఆ మతంలోకి, ఏ మతం, దీన్ ఇలాహి అనే మతంలోకి చేరారండి. నెక్స్ట్ 85వది ఫతేపూర్ సిక్రీలో బులందా దర్వాజాను ఎవరు నిర్మించారు? ఫతేపూర్ సిక్రీలో బులందా దర్వాజాను ఎవరు నిర్మించారు? కమాన్, ఇవన్నీ తెలిసినాయి కదండి, స్పీడ్గా చెప్పాలండి, స్పీడ్గా. ఆన్సర్ ఆప్షన్ సి అక్బర్ అండి. అక్బర్ బులందా దర్వాజా. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 86వది మొఘలు కాలంలో సాధారణంగా చలామణిలో ఉన్నటువంటి రాగి నాణెం పేరు. ఈ యొక్క రాగి నాణంకి వస్తే ఢిల్లీ వాళ్ళు జటాలు అంటారండి, జటాలు, రాజీ. అదే ఈ మొఘల్లో దామ్. ఇప్పుడు మనం మూడట్లకి గుర్తుగా మనం ఏం చేద్దాం, రాధాజీ. దా అంటే మొఘలుల కాలంలో రాగినాని పేరు, జీ అంటే మొఘల్ చక్రవర్తి ఢిల్లీ సుల్తాన్ల కాలంలో రాగినాని పేరండి, ఇదండి రాధాజీ. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. రాగినాని పేరు దామ్, దా అంటే దామ్, జీ అంటే జటాల్. ఎక్కడెక్కడో అర్థమైంది కదండి. ఇక్కడ టంకా అంటే వెండి నాని పేరు, వేట అని చెప్పాను కదా, వేట అంటే వెండి నాని పేరు టంకా, ఎవరిదో ఢిల్లీ పాలన కాలంలో అండి. ఇప్పుడే రూపాయి గురించి కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. నెక్స్ట్ మొఘలు సామ్రాజ్యం ఎప్పుడు బలహీనపడటం ప్రారంభమైంది? మొఘలులు ఎవరి పాలన తర్వాత కొద్దిగా వీక్ అయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి ఔరంగజేబు. జేబులో డబ్బులు లేకపోవడం వల్ల బలహీనపడ్డారు. మొఘల సామ్రాజ్యం జేబులో డబ్బులు లేకపోవడం వల్ల తర్వాత బాగా బలహీనపడ్డారనమాట. డబ్బులు లేకపోతే ఎవరైనా బలహీనపడతారు కదా, అలాగా. మరి భారతదేశంలో మొఘల సామ్రాజ్యం ఎంతకాలం కొనసాగింది? మరి 1526 ఎవరైనా పెట్టేస్తారండి మొఘల సామ్రాజ్యం. మొదటి పానిపట్టు యుద్ధం బాబర్కి ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది. సో అది ఎవరైనా పెడతారు. రెండోది ఏంటి, అదే మెయిన్ చెప్పాలి, స్పీడ్గా రప్పాలు ఆడించాలి. ఆన్సర్ ఆప్షన్ సి 1857 అండి, 1857. నెక్స్ట్ అండి 89వది అక్బర్ పాలనలో భూమిని కొలవడానికి ఉపయోగించినటువంటి ప్రామాణిక కొలత ఏంటి? అక్బర్ పాలనలో భూమిని కొలవడానికి ఉపయోగించిన ప్రామాణిక కొలత. భూమి శిస్తు వసూలు చేసినప్పుడు మరి కొలత ఉండాలి కదా, ఆ కొలత ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి ఇలాహీ గజ్. నెక్స్ట్ 90వది మొఘల్ చిత్రలేఖనంలో ఎవరి పాలన స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది? చిత్రలేఖనంలో ఎవరి పాలన మరి స్వర్ణయుగంగా పరిగణించబడుతుంది? మరి ఆన్సర్ ఆప్షన్ బి జహంగీర్ అండి, జహంగీర్. మరి మనం జహంగీర్ కాదు, జహాంగీర్. మనం తింటాం కదా జహాంగీర్, మైసూర్ పాక్ జహాంగీర్ అంటాం కదా. జహాంగీర్ని చిత్రలేఖనం వేసాం అనుకోండి, బొమ్మలు వేసాం అనుకోండి, ఎలా కనిపిస్తుంది? ఏ రంగు వేయాలి? స్వర్ణం, బంగారు రంగే వేయాలి. ఎందుకు? బంగారంగా తలతల ఆడిపోద్ది జహాంగీర్. కాబట్టి జహాంగీర్. చిత్రలేఖనంలో ఎవరి పాలన స్వర్ణయుగంగా పరిగణించబడుతుందంటే జహాంగీర్. మరి రామాయణాన్ని పర్షియన్ భాషలోకి అనువదించింది ఎవరు? రామాయణాన్ని పర్షియన్ భాషలోకి అనువదించింది ఎవరు? అసలు ఇందాక జహాంగీర్ గురించి చెప్పుకున్నాం కదా, జహాంగీర్ అంటే ఏంటి అసలు అర్థం? ఈ జహాంగీర్ అసలు పేరు సలీం అండి, సలీం. జహాంగీర్ యొక్క అసలు పేరు సలీం. ఇతను
జహంగీర్ అని ఎప్పుడు పెట్టుకున్నాడంటే అతను అధిష్ఠించేసి తన రాజ్యం 1605లో సింహాసనం ఎక్కాడు కదండి. 1605లో ఎక్కినప్పుడు అతను పెట్టుకున్న పేరండి సలీం అనే పేరు తీసేసుకొని జహంగీర్ అనే పేరు పెట్టుకున్నాడండి. అసలు జహంగీర్ అనే పేరు ఏంటి, అర్థం ఏంటంటే ప్రపంచ విజేత అని అర్థం అండి. ప్రపంచ విజేత అంటే అలా ఫీల్ అవుతారు కదా, మరి కుర్చీ ఎక్కగానే మాత్రం ఫీల్ అవ్వాలి. జహంగీర్ అని పెట్టుకున్నాడు. అసలు పేరు ఏం పేరు? సలీం. మరి రామాయణాన్ని పర్షియన్ భాషలోకి ఎవరు అనువదించారు? ఆన్సర్ ఆప్షన్ సి బడౌని. ఈ యొక్క బడౌని రామాయణాన్ని పర్షియన్ భాషలోకి అనువదించారండి. నెక్స్ట్ అండి, మరి మొఘలు పరిపాలనలో సైనిక విభాగానికి అధిపతి ఎవరు? మొఘలు పరిపాలనలో సైనిక విభాగానికి అధిపతి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి మీర్ బక్సీ. మొఘలు పరిపాలనలో సైనిక విభాగానికి చెందినటువంటి అధిపతి మీర్ బక్సీ. మరి మొఘలు సామ్రాజ్యం యొక్క చివరి బలమైన చక్రవర్తి ఎవరు? చివరి బలమైన చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ఔరంగజేబు. మరి ఈ జేబు ఖాళీ బలంగా ఉన్నంతసేపు బలమైన చక్రవర్తిగా ఉన్నాడు. ఎప్పుడైతే జేబులో ఖాళీ అయిపోయిందో మొఘల సామ్రాజ్యం కూడా పతనం అయిపోయింది. అక్బర్ ప్రవేశపెట్టినటువంటి రెవెన్యూ విధానం ఏది? అక్బర్ ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానం ఏది? అక్బర్ ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానమే జప్తు అంటారండి. జప్తు. ఈ జప్తు విధానాన్ని 1580లో అక్బర్ ప్రవేశపెట్టాడండి. అంటే పంట ఉత్పత్తి చేస్తారు కదండి, ఈ పంట ఉత్పత్తిలో 1/3 వంతు తీసుకునేవారు. దానిని 1/2 వంతుకు అంటే హాఫ్కి భూమి శిస్తుగా నిర్ణయించి ఆ నిర్ణయించినటువంటి డబ్బుని దామ్, ఇందాక చెప్పాను దామ్, రాగినాణం ఉంది కదండి, రాగినాణం దామ్, ఆ దాము రూపంలో చెల్లించాలి అని చెప్పి 20 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాల సగటు గణాంకాలను అన్నింటినీ కూడా సేకరించి ఈ యొక్క అక్బరు ఈ యొక్క జప్తు విధానాన్ని తీసుకుని రావడం జరిగిందండి, రెవెన్యూ విధానాన్ని. మరి ఈ జప్తు విధానంలో అక్బర్ రెవెన్యూ విధానం రూపకల్పనలో ఈ జప్తు విధానాన్ని తీసుకురావడానికి రూపకల్పనలో సహకరించింది ఎవరు? అతని యొక్క రెవెన్యూ మంత్రి అండి. అక్బర్ యొక్క రెవెన్యూ మంత్రి ఎవరో తెలిస్తే మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ సి రాజా తోడర్మల్ అండి, రాజా తోడర్మల్. నెక్స్ట్, జప్తు విధానానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏది? 10 సంవత్సరాల గణాంకాల ఆధారంగా రూపొందించారు. శిస్తు దాముల రూపంలో చెల్లించాలి. భూమి శిస్తు పంట ఉత్పత్తిలో ఇక్కడ 1/2 వంతు అండి, 1/2 వంతుకి చెల్లించాలని చెప్పడం జరిగిందండి. అంటే ఇక్కడ సరికానిది ఆన్సర్ ఆప్షన్ సి. ఇది సరికాదు కాబట్టి 1/2 వంతు చెల్లించాలని చెప్పారండి. కానీ ఇక్కడ మనకు ఉన్నది 1/6 వంతు చెల్లించాలన్నాడు కాబట్టి సరికానిది ఆన్సర్ ఆప్షన్ సి అండి. మరి 97వది, మొఘలుల కాలంలో బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ ఏది? బాగా అభివృద్ధి చెందినటువంటి పరిశ్రమ ఏది? చెప్పాలి స్పీడ్గా, రఫ్గా ఉండాలండి. ఆన్సర్ ఆప్షన్ బి వస్త్ర పరిశ్రమ అండి. ఈ వస్త్ర పరిశ్రమ అనేది మొఘలుల కాలంలో బాగా అభివృద్ధి చెందిందండి. వివిధ రంగుల్లో ఉన్నిని, కాలికో, మస్లిన్ ఈ వస్త్రాలు అనేవి బాగా తయారయ్యేవండి. మరి ఈ విదేశీ వ్యాపారంలో కూడా ఈ నూలు వస్త్ర పరిశ్రమ అనేది బాగా ప్రముఖ పాత్ర అయితే వహించేదండి. వీటిని ఈ యొక్క పట్టు నూలు వస్త్రాలను బాగా ఎగుమతి అయ్యేవండి. ఎక్కడికి ఎగుమతి అయ్యేవంటే ఐరోపా, ఇండోనేషియా, అదేవిధంగా జపాన్కి ఎగుమతి అయ్యేవండి ఎక్కువగా ఈ మొఘలుల కాలంలో. ఇక చెప్పాను కదండి, మొఘలుల కాలంలో ఏ వస్త్రాలు విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేసేవారు? అందులో ఏ వస్త్రాలకు స్పెషల్ అనమాట. ఏ వస్త్రాలు ఎక్కువగా విదేశాలకు ఎక్కువగా ఎగుమతి చేయబడేవంటే పట్టు మరియు నూలు వస్త్రాలు ఎక్కువగా ఎగుమతి చేయబడేవండి. 99ది, మొఘలుల వాస్తుశిల్పంలో ప్రధానంగా ఉపయోగించినటువంటి రాయి ఏది? కొన్ని రాయలని వాళ్ళు బాగా ఎక్కువ వాడేవారండి. ఔరంగజేబు ఎర్రకోట కట్టినప్పుడు, తాజ్మహల్ కట్టినప్పుడు ఒక రాయిని స్పెషల్గా ఎంచుకొని మరీ వాడేవారు. ఆ రాయి ఏంటి? తాజ్మహల్ అనబడికి పాలరాయి గుర్తుకొస్తుంది కదా, అదేనండి పాలరాయి.
నెక్స్ట్ 100వదండి, మొఘల కట్టడాల్లో నీటిని ప్రవహింపచేయడానికి ఏమి ఏర్పాటు చేశారు? చెప్పాలి స్పీడ్గా. నీటిని ప్రవహింపచేయడానికి ఫౌంటైన్లను ఏర్పాటు చేసేవారండి, ఫౌంటైన్లను. 101వది, ఫతేపూర్ సిక్రీని నిర్మించినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి అక్బర్ అండి, అక్బర్. 102వది, శివాజీ మంత్రిమండలిని ఏమని పిలిచేవారు? శివాజీ యొక్క మంత్రిమండలిని. ఆన్సర్ ఆప్షన్ సి అష్టప్రధానులు. మరి అష్టప్రధానుల మీద చాలా ఇంపార్టెంట్ బిట్లు ఉంటాయండి, చాలా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. మరి శివాజీ ఈ మంత్రిమండలిలో ప్రధానమంత్రిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి పేష్వా. పేష్వా అంటే ప్రధానమంత్రి, అంటే సామ్రాజ్యం యొక్క సాధారణ పాలన చూసేవాడే ఈ పేష్వా. మరి శివాజీ మరణానంతరం మరాఠా సామ్రాజ్యంలో అధికారం చలాయించిన వారు ఎవరు? శివాజీ మరణించిన తర్వాత ఎవరు ఈ సామ్రాజ్యంలో అధికారం చలాయించారు? ఆన్సర్ ప్రధానమంత్రి అయినటువంటి పేష్వాలే అధికారాన్ని చలాయించారు. 105వది, బాలాజీ విశ్వనాథ్ మరాఠా సామ్రాజ్యంలో ప్రముఖ సంఘ సంస్కర్త, పేష్వా, గవర్నరా, మతగురువా? బాలాజీ విశ్వనాథ్. ఆన్సర్ ఆప్షన్ బి పేష్వా. బాలాజీ విశ్వనాథ్ మరాఠాలో ఒక పేష్వా, విశ్వనాథ్ పేష్వా. మరి అష్టప్రధానులలో అంతరంగిక మంత్రి ఎవరు? అష్టప్రధానులలో అంతరంగిక మంత్రి వాకీటాకీ ఉంటే అతనే అంతరంగిక మంత్రి అండి. వాకీటాకీ అంటే అంతరంగిక చర్చలు జరుపుతారు కదా, దేంతో జరుపుతారు? వాకీటాకీస్తో జరుపుతారు. కాబట్టి అష్టప్రధానుల్లో అంతరంగిక మంత్రి వాకీటాకీ. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 107వది, అష్టప్రధానుల్లో మతపరమైన అంశాలను నిర్వహించేది. మతము, ఇందులో మతానికి మనకి దగ్గరగా ఉన్నది ఏంటి? మతపరమైనటువంటి అంశాలకు సంబంధించింది. ఆన్సర్ ఆప్షన్ సి పండితరావు. నెక్స్ట్ అష్టప్రధానుల్లో ఆర్థిక మంత్రి ఎవరు? ఆర్థిక మంత్రిని ఏమంటాం మనం? ఆన్సర్ ఆప్షన్ బి అమాత్య. ఈయనే ఖాతాలు నిర్వహిస్తుంటాడండి, అమాత్య. ఆర్థిక మంత్రి అమాత్య కాబట్టి బాగానే గుర్తుంటుంది. అంతరంగ మంత్రి వాకీటాకీ. మరి అష్టప్రధానుల్లో విదేశీ వ్యవహారాల మంత్రి మన హీరో అండి. విదేశీ వ్యవహారాల మంత్రి మన హీరో సుమంత్. ఈయన విదేశీ వ్యవహారాల మంత్రి ఏం చేస్తాడు? ఇతర రాజ్యాలతోనూ సంబంధాలను నెరుపుతుంటాడు అనమాట సుమంత్. రాయగఢ్ ఏ మరాఠా పాలకుడి రాజధానిగా ఉండేది? రాయగఢ్ అనేది ఏ మరాఠా పాలకుడి రాజధానిగా ఉండేది? రాయగఢ్. ఆన్సర్ ఆప్షన్ సి శివాజీ మరాఠా పాలకుడి రాజధానిగా ఈ రాయగఢ్ ఉండేది. ధామ్ అనేది ఏ కాలం నాటి నాణ్యం? చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ధామ్, జటాల్ అనేవి ఏ కాలాలో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇందాకే చెప్పడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ సి మొఘలులు. అదే జటాల్ అంటే ఢిల్లీ సుల్తాన్లు, ధామ్ అయితే మొఘలులు. ఈ రెండు కూడా రాగి నాణాలే. నెక్స్ట్ అష్టప్రధానులు ఎవరి పరిపాలనలో ముఖ్యమైన పాత్ర వహించారు? అష్టప్రధానులు అంటే మనకు అందరికీ తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ బి మరాఠా రాజ్యం అష్టప్రధానులు. నెక్స్ట్ మొఘలుల కాలంలో భూమి శిస్తును దేని రూపంలో చెల్లించేవారు? ఆన్సర్ ఆప్షన్ సి ధామ్. ఆల్రెడీ చెప్పాను, 1/2కి మార్చి ధాముల రూపంలో చెల్లించాలని చెప్పాను.
నెక్స్ట్ 114వది అక్బర్ రెవెన్యూ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి, రైతులకు అనుకూలంగా ఉండటము మరియు రాజ్యానికి తగిన ఆదాయం రావడం. రెండు ఎలా జరుగుతాయండి? రైతులకు అనుకూలంగా ఉంటే మాటల ద్వారా చేస్తే సరిపోతుందా? రాజ్యానికి తగిన ఆదాయం వస్తుందంటే రైతుకు కన్నం పెట్టినట్టే కదా. సో అక్కడ జరిగింది అదే. నెక్స్ట్, మరాఠా సామ్రాజ్యంలో పేష్వా యొక్క ప్రధాన బాధ్యత ఏమిటి? అసలు పేష్వా ఏంటి? అసలు పేష్వా అంటే ప్రధానమంత్రి అంటే సో సామ్రాజ్యం యొక్క సాధారణ పాలన చూడడమే పేష్వా యొక్క ప్రధాన పని. మరి న్యాయమంత్రిని ఏమంటాము? మీరు తెలిస్తే న్యాయాధీశ్ అంటారండి. ఎందుకు నేనే చెప్పేస్తానండి, న్యాయాధీశ్ అంటాం. మరి ఏ మొఘల్ చక్రవర్తి పాలన కాలంలో వాస్తుశిల్పం అనేది ఒక నూతన శైలిని సంతరించుకుంది? ఏ మొఘల్ చక్రవర్తి పాలనా కాలంలో వాస్తుశిల్ప ఒక నూతన శైలిని సంతరించుకుంది? ఆన్సర్ ఆప్షన్ సి, అక్బర్ కాలంలో అండి. అక్బర్ కాలంలో. మరి శివాజీ మంత్రిమండలిలో సేనాపతి యొక్క బాధ్యత ఏమిటి? ఇక్కడ సేనాపతి అంటే సర్వ సైన్యాధ్యక్షుడు అని అర్థం. సర్వ సైన్యాధ్యక్షుడు అంటే రాజ్యరక్షణ మరియు సైనిక వ్యవహారాలను నేర్పుతాడండి ఈయన. ఇక్కడ సేనాపతి అంటే సేనలను, ఏ సేన? సైనికులను, సైనిక వ్యవహారాలను నడుపుతుంటాడు. 118 మొఘలుల కాలంలో తయారైనటువంటి ఏ వస్త్రాలకు విదేశాలలో మంచి గిరాకీ ఉండేది? ఆన్సర్ ఆప్షన్ సి, మస్లిన్ అనే వస్త్రాలకు విదేశాల్లో మంచి గిరాకీ అయితే ఉండేదండి. మరి 119 అష్టప్రధానుల్లో న్యాయాధీశ్ యొక్క ముఖ్య విధి ఏమిటి? న్యాయాధీశ్. సుమంత్ అంటే విదేశీ వ్యవహార మంత్రి అండి. ప్రధాన పూజారి పండితరావు అండి. ప్రధాన న్యాయమూర్తి న్యాయాధీశ్ అండి. సర్వ సైన్యాధ్యక్షుడు సేనాపతి అండి. అంతరంగ మంత్రి వ్యాఖ్యానాధీశ్ అండి. కార్యదర్శి సచివ్. ఆర్థిక మంత్రి అమాత్య. ప్రధానమంత్రి పీష్వా. ఇక్కడ న్యాయాధీశ్ న్యాయ తీర్పులు చెప్పడం అండి. మరి వీడియోలో చివరి పెట్టండి. మరి వీడియో నచ్చితే ఏ విధంగా ఉన్నదనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి లాస్ట్ బిట్ చూసేద్దాము. మరి ఇలాంటి వీడియోలు కావాలంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఏ విధంగా ఉంది, ఎలా చేస్తే మంచిది, ఎలా బాగుందా లేదా తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఓకేనండి. మరి చివరి బిట్టు, మొఘలు మరియు మరాఠా సామ్రాజ్యాలలో పాలనను సమర్థవంతంగా నిర్వహించడానికి ఏమి ఏర్పాటు చేయబడ్డాయి? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి లేకపోతే నెక్స్ట్ వీడియోలో మొదటి బిట్ కింద ఇదే వస్తుంది. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.